శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 105వ సర్గము. అన్నా, అయోధ్యను పాలించుటకు నీవే అర్హుడవు అని భరతుడు శ్రీరామునకు విన్నవించుకొనుట. జనన మరణములు అనివార్యములు కావున తండ్రి మృతికి చింతింపకుము అని పలుకుచు శ్రీరాముడు మనకు తండ్రి ఆజ్ఞ శిరోధార్యము అని హితవు పలుకుట. పురుషశ్రేష్ఠులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు బంధుమిత్రులను గూడి పితృవియోగ దుఃఖముతో పరితపించుచుండగా ఆ రాత్రి గడచెను. తెల్లవారగనే ఆ సోదరులందరూ బంధుమిత్ర సహితులై మందాకినీ జలములలో స్నానములనాచరించి తత్తీరమున జపహోమాదులను నెరపిరి. పిమ్మట భరతాదులు శ్రీరాముని చెంతకు చేరిరి. అనంతరము వారందరును సుఖాసీనులై మౌనముగా నుండిరి. ఎవ్వరునూ ఏమియును మాటాడకుండిరి. కాని భరతుడు మాత్రము మిత్రుల సమక్షమున శ్రీరామునితో ఇట్లు నుడివెను. సోదరా, మా తల్లిని సంతృప్తిపరచుటకై తండ్రిగారు నాకు ఈ రాజ్యము ఇచ్చివేసిరి. నా ఆధీనములోని ఈ నిష్కంటక రాజ్యమును నీకు సమర్పించుచున్నాను. దీనిని నీవు పాలింపుము. వర్షాకాలమునందలి వరదల వేగమునకు తెగిపోయిన అడ్డుకట్టవలెనున్న ఈ విశాల రాజ్యభాగమును రక్షించుటకు నీకు దప్ప మరి ఎవ్వరికిని సాధ్యముగాదు. ఓ ప్రభూ, అశ్వగమనము గాడిదకు కుదరనట్లు గరుత్మంతుని ఆకాశయానము సామాన్య పక్షికి సాధ్యము కానట్లు నీ గతిని అనుసరించుటకు అనగా నీవలే రాజ్యపాలనము చేయుటకు నాకు శక్తి చాలదు, అనగా నాకు అసాధ్యము. ఓ రఘురామా, ఇతరులకు ఆశ్రయమిచ్చి నిత్యము వారిని చక్కగా ఆదుకొను వాని జీవితము సర్వోత్తమమైనది. ఇతరులపై ఆధారపడి జీవించు వాని జీవితము అధమము. కావున ఉత్తమ స్థాయికి చెందిన నీవు రాజ్యమును పాలించుటయే శ్రేష్టము. ఓ మహాబాహు, ఒక పురుషుడు సత్ఫలములను ఆశించి ఒక మొక్కను నాటును. అతని పోషణలో అది పెరిగి పెద్దదగును. క్రమముగా దాని బోదె మిగుల లావెక్కి అది ఒక మహావృక్షమగును. కడకు పొట్టివారు ఎక్కలేని స్థాయికి అది ఎదుగును. అది బాగుగా పుష్పించినను ఫలములను ఇయ్యనిచో అనగా ఫలింపనిచో దానిని నాటిన పురుషుని యొక్క లక్ష్యమే దెబ్బతినును. సరిగదా, అతడు అసంతృప్తికిని గురియగొను. సర్వసమర్థుడవైన నీవు రాజువై నీ భృత్యులమైన మమ్ము శాసింపనిచో అనగా పరిపాలింపనిచో ఈ వృక్షమునకు సంబంధించిన ఉదాహరణము ఇచట మనకు అన్వయించును. అనగా దశరథ మహారాజు లోక కళ్యాణార్థము సకల సద్గుణ సంపన్నుడవైన నిన్ను పుత్రునిగా పొంది ఒక ఉదాత్త లక్ష్యముతో పెంచి పెద్ద చేసెను. నీ చక్కని పరిపాలనలో ప్రజలు బాగుగా సుఖింతురని ఆశించి నిన్ను రాజ్యపట్టాభిషిక్తుని చేయజూచెను. కాని నీవు పరిపాలనా భారమును వహింపనిచో ఆయన లక్ష్యము సిద్ధింపదు. భృత్యులమైన మాకు సుఖలాభములు మృగ్యములగును. ఓ మహాప్రభు, శత్రుసంహార సమర్థుడవైన నీవు రాజ్యసింహాసనమును అధిష్ఠించి మిక్కిలి వేడి కిరణములతో వెలుగొందుచున్న సూర్యుని వలె భాసిల్లుచుండగా వివిధ వర్గములకు చెందిన పౌరులు ప్రధాన పురుషులు నిన్ను జూచి పరమానంద భరితులగుదురు. ఓ కాకుస్థ వంశభూషణ, నీవు అయోధ్యకు విచ్చేయు సమయమున మదగజములు తమ ఘీంకారములతో నిన్ను ఆహ్వానించును. అంతఃపుర స్త్రీలందరూ సర్వసన్నద్ధులై ప్రసన్నముఖులై నిన్ను అభినందింతురు. అయోధ్యకు వచ్చి రాజ్య పరిపాలనను చేపట్టుము అని భరతుడు శ్రీరాముని ప్రార్థించుచుండగా అచట చేరియున్న వివిధ వర్గములకు చెందిన ప్రజలందరూ బాగు బాగు అని ప్రశంసావచనములను పలికిరి. మిక్కిలి దుఃఖితుడై విలపించుచున్న ఆ భరతుని చూచి నిశ్చయ బుద్ధిగలవాడును మిగుల ధైర్యశాలియు అయిన శ్రీరాముడు అతనిని ఎంతయో ఓదార్చెను. ఓ సోదరా, ఏ వ్యక్తికైనను దైవము వలె స్వాతంత్ర్యము గాని ఇష్టము వచ్చినట్లు ప్రవర్తింపగల శక్తిగాని ఉండవు. దైవమే అతనిని ఇటునటు లాగుచుండును. విధి బలీయము సుమా. కూడబెట్టిన వివిధ సంపదలు అన్నీయును నశించునవియే. లౌకికములైన ఔన్నత్యములన్నీయును పతనమగునవియే. పుత్రమిత్ర కళత్రాది సంబంధములన్నీయును తెగిపోవునట్టివే. ఎంతటి ఉన్నత స్థితిలో జీవించువారికైనను మరణము తప్పదు. ఈ లౌకిక సంబంధములన్నీయును విడిపోవునవియే. బాగుగా పండిన ఫలములకు పడిపోవుట కంటే వేరొక గతి లేదు. అట్లే పుట్టిన ప్రతి వ్యక్తికిని మరణము తప్పదు. దృఢమైన స్తంభములతో నిర్మించిన భవనము సైతము క్రమముగా శిథిలమై అది ఎప్పటికైనను పడిపోవుట సహజము. అట్లే మానవులు ఎంతటి వారైనను క్రమముగా ముసలివారై మృత్యుముఖమున చేరి నశించుట అనివార్యము.
జలములతో నిండిన యమునా నదియు అపార జలనిధికి చేరిన పిమ్మట తిరిగి రాజాలదు. అట్లే గడచిపోయిన రాత్రి మరలి రాదు. ఈ లోకమున పగళ్ళు రాత్రులు క్రమముగా గడిచిపోవుచునే యుండును. గ్రీష్మకాలమున సూర్యకిరణములు జలములను వలె అవి సకల ప్రాణుల యొక్క ఆయువులను నశింపజేయుచుండును. ఓ భరత, నీవు ఆత్మోద్ధరణను గూర్చి ఆలోచింపుము. ఇతరులకై ఏల విచారపడెదవు. ఎవ్వడైనను నిలిచియున్నను సాగిపోచున్నను అతని ఆయువు క్షీణించుచునే యుండును. మృత్యువు ఎల్లప్పుడూ మన తోడనే యుండును. అది అన్ని వేళలయందును నీడవలే మనలను వెంటాడుచునే యుండును. మనము దీర్ఘయాత్ర చేసినను అనగా మరణించినను మరల జన్మించినప్పుడు అది మనతో కూడి మరలి వచ్చుచుండును. కనుక సమస్త ప్రాణులకును మృత్యువు అనివార్యము. శరీరములయందు ముడతలు ఏర్పడుచుండుట సహజము. తల వెంట్రుకలు నెరసిపోవుచుండుట అనివార్యము. వార్ధక్యముచే పురుషుడు కృశించిపోవుచుండుట ప్రకృతి సిద్ధము. మానవుడు వీటిని ఏ ఉపాయముచే తప్పించుకొనగలడు? జనులు సూర్యుడు ఉదయించినంతనే ధనార్జనకు సమయమైనదని సంతోషింతురు. అట్లే సూర్యుడు అస్తమించినను కామోపభోగములకు అనుకూల సమయము ప్రాప్తించెనని వారు పొంగిపోవుచుందురు. కాని వారు తమ ఆయువు ప్రతిదినము క్షీణించిపోవుచున్నదని ఎంతమాత్రము ఎరుంగరు. వసంతాది ఋతువులు ప్రారంభమైనప్పుడు అవి ఇదివరలో ఎన్నడూనూ రానట్లుగను ఇప్పుడే క్రొత్తగా వచ్చినట్లుగాను భావించి జనులు సంతోషించుచుందురు. కాని ఋతువుల యొక్క రాకపోకల వలన కాలము జరిగిపోవుచున్నట్లును ఫలితముగా తమ ఆయుర్దాయము క్షీణించుచున్నట్లుగాను వారు గుర్తింపరు. మహాసముద్రమునందు ఒక కర్రతో మరి ఒక కర్ర కలిసి సాగిపోవుచు కొంతకాలమునకు అవి వేరైపోవుచుండును. అట్లే సంపదలు, భార్యాపుత్రులు, బంధువులు యజమానితో కలిసి జీవించుచుందురు. కాలక్రమమున విడిపోవుచుందురు. వీరి యొక్క సంయోగ వియోగములు లోక సహజములు. లోకమున ఏ ప్రాణి అయినను సమయము ఆసన్నమైనప్పుడు జనన మరణములను తప్పించుకొనజాలదు. కనుక మరణించిన వారికై శోకించువాడు కూడా తన మరణమును నివారింప సమర్థుడుగాడు. దారిపట్టిపోవుచున్న వ్యాపారులతో, యాత్రికులతో ఎవడైనా ఒక బాటసారి మీ వెనుక నేనును వచ్చేదను అని పలుకుచు వారిని అనుసరించుచుండును. అట్లే మన పూర్వులైన తాతముత్తాతలు వెళ్లిన మార్గమును మనము అనుసరించి నడచుట తథ్యము. దీనిని అతిక్రమించుటకు ఎట్టి ఉపాయము లేదు. కావున ఎవ్వరునూ ఇతరుల కొరకై దుఃఖించుట తగదు. నదీ ప్రవాహములు వెనుకకు మరలి రానట్లే నిత్యము తరగిపోవుచుండు వయస్సు తిరిగి రాదు. అది క్రమముగా క్షీణించుచునే యుండును. ఈ రహస్యమును ఎరింగి ఆత్మోద్ధరణమునకు సాధనమైన ధర్మ మార్గమును అనుసరింపవలెను. ఏలనన జనులెల్లరునూ ఇహపరలోక సుఖములను కోరుకొనుచుందురు కదా. మన తండ్రి ధర్మాత్ముడు. అతడు భూరి దక్షిణలను సమర్పించి పవిత్రములైన వివిధములగు సమస్త యజ్ఞములను ఆచరించి పునీతుడయ్యెను. పిమ్మట మహారాజు స్వర్గమునకేగెను. మన తండ్రి పాత్రులైన భృత్యులకు సంతృప్తికరముగా వారి పోషణ భారమును నిర్వహించెను. ప్రజలను కన్న బిడ్డల వలె వాత్సల్యముతో పరిపాలించెను. ధర్మ మార్గములో ధనాగారమును నింపెను. ఆ విధముగా జీవించి ఆ పుణ్యాత్ముడు దివంగతుడాయెను. ఆ మహారాజు తనకును ప్రజలకును మిగుల ఇష్టములు ప్రయోజనకరములు అయిన తటాకాదులను మహాపథములయందు నిర్మింపజేసెను. ఋత్విజులు మొదలగు వారికి విరివిగా దక్షిణ తాంబూలాదులను వసంగి పెక్కు క్రతువులను నిర్వహించెను. ఈ విధముగా మన తండ్రి అయిన దశరథ ప్రభువు తన జీవితమును కొనసాగించి కడకు అమరపురికేగెను. ఇంకనూ ఆ మహాప్రభువు పలు విధములగు యాగములను నడిపెను. సముచిత రీతిలో పుష్కలముగా భోగభాగ్యములను అనుభవించెను. దీర్ఘ ఆయురారోగ్యములతో వర్ధిల్లి అతడు తన జీవయాత్రను ముగించుకొని స్వర్గమునలంకరించెను. నాయనా భరత, రఘువంశ శిరోమణియు పూజ్యుడును అయిన మన తండ్రి తనకు పూర్వులైన రాజుల కంటెను ఉత్తమమైన జీవితమును దీర్ఘకాలము గడపి చక్కని ఆరోగ్య భాగ్యములతో వర్ధిల్లెను. సత్పురుషుల సత్కారములను పొందుచు కడకు అతడు పరమపదించెను. అందువలన ఆ పుణ్యపురుషుని కొరకై మనము శోకింపదగదు. మన తండ్రి అయిన ఆ మహారాజు శిథిలమైన తన మానవదేహమును పరిత్యజించి బ్రహ్మలోకమున విహరించుటకు అనువైన దివ్యదేహమును తదితరములైన దైవీ సంపదలను పొందెను. వేదశాస్త్ర జ్ఞాన సంపన్నుడును మిగుల ప్రజ్ఞాశాలియు అయిన ప్రాజ్ఞుడెవ్వడును
మనవలే ఈ విధముగా దుఃఖింపరాదు అనగా దుఃఖింపడు. ధీరుడును ప్రజ్ఞాశాలియు అయిన పురుషుడు ఎవ్వడైనను ఎట్టి క్లిష్ట పరిస్థితుల యందైనను ఈ విధముగా విలపించుట ఏడ్చుట చేయరాదు. వాక్చాతుర్యము గల ఓ భరతుడా, నీవు దుఃఖింపకుము, మనస్సును కుదుటపరచుకొనుము. అయోధ్యకు వెళ్ళి రాజ్యాధికారమును స్వీకరింపుము. సర్వాధికారి అయిన ఆ మహారాజు నిన్ను ఆ విధముగానే ఆదేశించియుండెను. ఓ భరత, పుణ్యాత్ముడైన ఆ మహారాజు 14 సంవత్సరముల కాలము వనములలో నివసింపుము అని నన్ను ఆదేశించియుండెను. కనుక ఆయన ఆజ్ఞను శిరసావహించుచు నేను ఇచటనే ఉండెదను. నాయనా శత్రు సంహారక, నేను తండ్రిగారి శాసనమును ఉల్లంఘించుట ధర్మము కాదు. దానిని నేను త్రికరణ శుద్ధిగా తలదాల్చెదను. నీకును ఆయన శాసనము గౌరవింపదగినది. ఆయన ఆజ్ఞను నీవును పాటింపుము. అతడు మనకు జన్మనిచ్చినవాడు, పరమ బంధువు. ఓ భరత, తండ్రిగారి వచనము ధర్మమును పాటించు వారికి శిరోధార్యము. కావున నేను ఆయన ఆదేశమును పాలించుచు వనవాసము చేసెదను. ఓ నరశ్రేష్ఠ, పరలోక సుఖములను కోరుకును పురుషుడెవ్వడైనను ధర్మబుద్ధి గలవాడు, దయాళువు, పెద్దల ఆజ్ఞలను శిరసావహించువాడు అయి ఉండవలెను. అప్పుడు మాత్రమే అతడు ఆముష్మిక సుఖలాభములకు అర్హుడగును. ఓ నరోత్తమ, మన తండ్రి అయిన దశరథ మహారాజు యొక్క పవిత్రాచరణమును దృష్టిలో ఉంచుకొని నీ ధార్మిక స్వభావము ద్వారా నీ ఆత్మోన్నతికి పాటుపడుము. కనుక రాజ్యభారమును వహింపుము. సర్వసమర్థుడును మహాత్ముడును అయిన శ్రీరాముడు తన తమ్ముడగు భరతునితో తండ్రి ఆజ్ఞను తలదాల్చుము అని అర్థవంతములైన వచనములను పలికి ఒక క్షణకాలము పాటు మౌనము వహించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 105వ సర్గము సమాప్తము.